శాంతినగర్ కాలనీలో ఓ మహిళ భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. నిజామాబాద్కు చెందిన రమ్యకు బోధ్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రశాంత్తో 2013లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. అయితే గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో రమ్య పుట్టింటికి వెళ్లింది. పంచాయతీలు నిర్వహించినా వీరి కాపురం చక్కబడలేదు. అయితే తనను కాపురానికి తీసుకువెళ్లాలని భర్తను వేడుకున్నా నోటీసులు పంపించినా పట్టించుకోకపోవడంతో రమ్య మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం చేసే వరకు దీక్షను విరమించేది లేదని తేల్చింది. మా ఆయన ఇంట్లో చిన్న చిన్న గొడవలకి నాతో గొడవ పడడం జరుగుతుండే. ఊరికని వేధిస్తుండే. పిల్లల్ని నన్ను పట్టించుకోలేకపోతుండే. అట్లా ఎన్నోసార్లు నన్ను కొట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిండు. కుల సభ్యుల మధ్య మాట్లాడినా కూడా ఆయన వినలేరు. ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ కూడా వాళ్ళు ఎస్ఏసీఏ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ అరేంజ్ చేశారు. కౌన్సిలింగ్ అరేంజ్ చేసినప్పుడు ఆయన వచ్చి కూడా వాళ్ళు ఎంతో నచ్చి చెప్పినా కూడా ఆయన వినలేదు. మొన్న జూలై 31 రోజు మాకు జడ్జిమెంట్ వచ్చింది. తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళని తీసుకొని ఈరోజు ఇక్కడికి ఆర్డర్ కాపీతో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డోర్ తీయట్లేదు, మాట్లాడట్లేదు.